స్పెషల్ పార్ట్నర్ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఈ రోజు మా కోసం ఏం చేస్తున్నారు? ఎగ్ వడా పులుసు. 3 కలిపి ఒక డిష్ కావచ్చు. 3 కలిపి ఒక డిష్. అయితే మనం స్టార్ట్ చేసేద్దామా? చలో అండి, లెట్స్ గో. సో ఈ రోజు మనం ఎగ్ వడా పులుసులో వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రైన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. ఇది శనగపప్పుని మనము ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నాక గ్రైండ్ చేసుకుందాం అనమాట. ఆ పిండి అనమాట ఇది. ఈ వడలు చేసుకోవడానికి మనం శనగపప్పును ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నాం. నానబెట్టి మిక్సీకి వేసేటప్పుడు కచ్చా పచ్చగా వేసాం. అండ్ అలాగే అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాం. మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రోజు మేము యాడ్ చేసుకోవట్లేదు. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కింది బాగా. ఇది చూస్తుంటే మంచి నాన్ వెజ్ లోపల కీమా ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఇప్పుడు డిష్ అవుట్ చేద్దామా అండి? ఈ రోజు కాంతం ఎక్కువ పని చేశాడా, నేను ఎక్కువ పని చేశానా? హర్యానానే ఎక్కువ పని. మొత్తానికి మార్కులు కొట్టేసింది. కాదండి, నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీరు వడ డీప్ ఫ్రై చేసినా కూడా ఈ వడ తింటుంటే ఏమనిపిస్తుంది తెలుసా? తింటుంటే చాలా లైట్ గా ఉంది. అసలు ఆయిల్ ఎక్కువ పీల్చుకోలేదు. ఎక్కువ పీల్చుకోదు. ఎందుకంటే మనం ఫ్రీడమ్ ఆయిల్ వాడినాం కదా మేడం. అవును, అది మ్యాటర్. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. ఎస్, ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తారని చెప్పి. సూపర్.